వర్గీకరణకు అనుకూలమని ఇచ్చినటువంటి తీర్పుకు మేము ఈరోజు నిరసిస్తూ మాలా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిలకనగర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి వారికి మేము ఒక మెమోరాండం సమర్పిస్తున్నాము. ఎందుకంటే మొన్న ఇచ్చినటువంటి ఈ యొక్క వర్గీకరణ మీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసుకోవచ్చని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆ యొక్క తీర్పుకు మేము నిరసించి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము. సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పు ఇచ్చడానికి తనకు ఎలాంటి అధికారం లేదని సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఎవరైనా కూడా భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందని ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 రోజుల 14 రోజులు వివిధ యొక్క దేశాలు తిరిగేసి వివిధ దేశాల యొక్క సంస్కృతుల మతాల యొక్క ఆ భావాలు తెలుసుకొని ఈ యొక్క భారతదేశానికి ఒక పవిత్ర గ్రంథము ఒక రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఒక హక్కుల కొరకు కష్టపడి ఆయన ఒక రాజ్యాంగాన్ని రూపొందించాడు. ఈవెందో తెలుసుకుంటే ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చలువని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాంటి భగవంతుడు అలాంటి మహానుభావుడు రచించినటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగానికి తూట్లు పరిచే విధంగా ఈ రోజు సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఉందని ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పును మేము నిరసిస్తున్నాము. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం ఈ యొక్క షెడ్యూల్ కులాల అందరికీ 23% ఉన్నారు. వారి యొక్క అభ్యున్నతి కొరకు 15% ఈ యొక్క 15% వాళ్ళకి ఫలాలను ఇచ్చాడు. కానీ ఈ రోజు కొంతమంది రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి ఈ రోజు వారి యొక్క కాపాడుకోవడానికి ఈ యొక్క రాజకీయ నాయకులు కొంతమంది మాలలే మాత్రమే ఎక్కువ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మాదిగలు లబ్ధి పొందలేరు, ఇంకా వేరే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఒక రకమైనటువంటి వాదన తీసుకొచ్చేసి ఈ రోజు అన్న తమ్ముల్లా కలిసినటువంటి మాదిగ మాల రెల్లి ఈ విధంగా 59 ఉపకులాల యొక్క మమ్మల్ని అన్నదమ్ముల్ని విడగొట్టాలని చూస్తున్నారు. ఖబర్దార్ నాయకులారా, మీరు మీ యొక్క స్వార్థం కొరకు మేము అన్నదమ్ములా కలిసినటువంటి మమ్మల్ని మీరు విడగొడతారా? మేము ఎంతవరకైనా మేము యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మేము ఒకటిగానే ఉంటాం, మేము కలిసే ఉంటాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి మేము ఉంటాము. మా మాదిగలు మా అన్నదమ్ములు, రెల్లులు మా అన్నదమ్ములు, మిగతా 59 ఉపకులాలు అందరూ కూడా వచ్చేస్తే మా అన్నదమ్ములు, మేమందరం కలిసి ఉంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము నిరసిస్తూ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము ఈ యొక్క మెమోరాండం ఇస్తామని ఈ యొక్క మీడియా సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్. మాకొద్దు ఈ వర్గీకరణ, మాకొద్దు ఈ వర్గీకరణ. జై భీమ్, జై భీమ్.